మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ 10వ మాసం 2వ ఆదివారం ఆయన సందులో పాల్పంపుల మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబంలో కంచె వేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం 2 చేతులతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు మనల్ని సజీవులుగా నిలబెట్టిన దేవుడు, ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవుడు, ఎంతైనా నమ్మదగినవాడు, చాలిన సరిపోయినవాడు. ఈ దినాన సమయాన్ని మనం వృధా చేయక కొద్దిసేపు ఆయన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి చూద్దాం. మనం మిమ్మును అనాథనులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును. ఇక్కడ ఈ మాట చదివాం కదా, ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా రండి. ఇప్పుడు క్లుప్తంగా మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. 24వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అన్నారు, నేను మిమ్ములను అనాథలుగా విడవను అని చెప్పి, నేను మీ యొద్దకు వస్తాను అని చెప్పి, ఇక మీదట లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు నేను ఎందుకన్నారో ఒక్కసారి 24వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే 6వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం కూడా చదవండి. అనేకులు, ఒకసారి 4వ వచనం కూడా చదవండి. యేసు వారితో ఇట్లనెను, ఎవ్వడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎందుకని మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడు? దానికి జవాబు ఇక్కడ కనబడుతుంది. అనేకులు నా పేరట మీ దగ్గరకు వచ్చి, ఇదిగో మీరు ఆరాధించే క్రీస్తు ఎవరనుకున్నారు చెప్పండి, నేనే అని మీ దగ్గరకు వచ్చి చెబుతారు, నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి, నాకు ఒక గుడి కట్టండి, దానిలో నన్ను కూర్చోబెట్టండి, ఒక గోపురం పెట్టండి. అనేకులు వచ్చి మనల్ని మోసపుచ్చే కాలం ఈ రోజున అక్కడ మనం చదివిన మాట, అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు జాగ్రత్తగా పడండి. వచ్చి ఏమని చెప్తారు తెలుసు, నేనే క్రీస్తుని. ఇంకేం రాస్తుంది అక్కడ? తర్వాత వచ్చి చదవండి. అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపరచడానికి ప్రయత్నిస్తారు. అయితే మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోతున్నారు. ఇదిగో ఏ యుద్ధ సమాచారాలు వినబడుతున్నా, ఏ కరువులు వినబడుతున్నా, ఏ తెగుళ్ళు వినబడుతున్నా, ఏ సమస్యలు వినబడుతున్నా, ఏ రకమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని తప్పు త్రోవలో నడిపించాలని ప్రయత్నిస్తున్నా, మీరు మాత్రం ఏమవ్వకూడదు, కలవరపడకుండా ఉండాలి. ఇక్కడ చదివిన మాటలు ఇవన్నీ మీకు క్లుప్తంగా నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. మనం మూల వాక్యంలో చదివాం, నేను మిమ్ములను అనాథలుగా విడువను. మీరు అనాథులు కారు, నేనే మీ యొద్దకు వస్తా, మీ యొద్దకు నేను వచ్చి మీతో ఉంటా. ఎవ్వరు మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా మీరు జాగ్రత్త పడండి. అపవాది వస్తాడు, నేనే క్రీస్తుని అని అంటాడు. లేదా అపవాది వస్తాడు, మీరు ఆరాధన చేస్తున్నారు కానీ ఏమైనా మీకు ఫలితం ఉందా అని హవ్వతో పలికినట్టుగా మాటలు పలుకుతాడు. ప్రార్థన చేస్తున్నారు కానీ ఏదైనా జవాబు దొరుకుతుందా? మందిరానికి వెళ్ళారు కానీ ఏదైనా మేలు కలుగుతుందా? మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఈ మోసపుచ్చే మాటలతో మనం జాగ్రత్త పడాలి. ఎన్నోసార్లు మనలో ఆత్మీయంగా ఎదుగుతున్న మనలో, భక్తి చేస్తున్న మనలో, ప్రార్థన చేస్తున్న మనలో, వాక్యం వింటున్న మనలో, మానక మందిరానికి వెళ్తున్న మనలో, మానక కుటుంబ ప్రార్థనలో కూడుకుంటున్న మనలో ఎన్నిసార్లు ఈ మాటలు మన చెవిలో జోరేగలాగా మనకు అనిపించలా? చాలా సమయం, ఎంతకాలం మనం భక్తి చేస్తున్నా ఈ మాటలు మన మనసులోకి వచ్చి మెదులుతూనే ఉంటాయి. అవును కదా, నిజమే కదా. ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా ఏదైనా మేలు పొందానా? ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా ఏదైనా నాకు లాభం వచ్చిందా? ఇన్ని సంవత్సరాల నుంచి
నేను భక్తి చేస్తున్నా, ఏదైనా దేవుడు నాకు ఒక్క మేలన్నా చేశాడా అని మనల్ని మనం మోసపుచ్చుకునే పరిస్థితులు, అపవాది తలంపులకు లోనై, అపవాది ఆలోచనలకు లోనై, అపవాది ఉద్దేశాలకు లోనై మనల్ని మనం మోసపుచ్చుకునే పరిస్థితి రాకూడదని ప్రభు మనతో మాట్లాడతాడు. మిమ్ములను నేను అనాథులకు విడవను. ఎందుకో తెలుసా? నేనే మీ వద్దకు వస్తా, నేను మీతో ఉంటా. అయితే మీరు మోసపడకుండా, మోసపోకుండా జాగ్రత్త పడాలి. అనేకులు వస్తారు గొర్రెల చర్మమును కప్పుకున్న తోడేళ్ల వలె, అనేకులు వస్తారు అబద్ధ ప్రవక్తల వలె, అనేకులు వస్తారు ఇదిగో ఉన్నవి లేనట్లు లేనట్టు కల్పించే కల్పన కథల వలె. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము జాగ్రత్త పడాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. అనాథులకు మిమ్మల్ని విడవను, నేనుంటా. అయితే మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి. శ్రమలు వస్తున్నాయి, యుద్ధాలు వినపడుతున్నాయి, ఊరి మీద ఊరు, దేశం మీదకి దేశం, మనుషులు లేస్తున్నారు. ఇవి జరుగుతున్నాయి అంటే మీకు అర్థమవ్వాల్సిన ఏంటో తెలుసా? నా రాకడ సమీపంగా ఉందని, నా రాకడ బహు దగ్గరగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున వాక్యాన్ని చెబుతున్నాను. మేమైనా వింటున్న మీరైనా మందిరంలో కూర్చొని మనం అందరం ఎవరో తెలుసా? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న గుంపులో ఉన్నాం. ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో, ఎప్పుడు ఆయన రాకడ కేక కడబోరు శబ్దం వినపడుతుందని ఎదురు చూసేవారిగా మనం మార్చబడాలి. అలా మార్చబడుతున్న సమయంలో ఎన్నోసార్లు బలహీనతలు వెనక లాగొచ్చు, ఆర్థిక ఇబ్బందులు వెనక లాగొచ్చు, కొన్నిసార్లు అవమానాలు వెనక లాగొచ్చు, కొన్నిసార్లు చేయని మాటలు, అనని మాటలు, చేయని నిందలు రావచ్చు. ఎన్ని వచ్చినా ఇవన్నీ వచ్చాయి కదా నేను దూరం అయిపోతా దేవునికి అని అనుకోకూడదు. ఇవి వచ్చినప్పుడే నీవు క్రీస్తులో నిలబడగలిగితే, ఇవి వచ్చినప్పుడే నీవు ప్రార్థనలో నిలబడగలిగితే, ఇవి వచ్చినప్పుడే నీవు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా నీవు మార్చబడగలిగితే, ఒక దినాన దేవుని దూతల ఎదుట మన గురించి ఒక సాక్ష్యాన్ని మనం వినేవారిగా మార్చబడతాం. ఆమెను చెప్పండి. ఈ రోజున కష్టం లేకోకుండా ఫలితం రావాలండి అంటే ఎవరికి అవ్వదు. ఈ రోజున ప్రతి పనికి కష్టపడి ఉద్యోగం చేస్తున్నాం, నేను నెలంతా చేయనండి, ఉద్యోగం చేయనండి, ఇంటి దగ్గర కూర్చుంటా జీతం రావాలంటే వస్తుందా? వ్యాపారంగా నేను వెళ్ళనండి, ఇంటి దగ్గర కూర్చుంటా నాకు సంపాదన కావాలంటే వస్తుందా? ఏ పనికైనా, ఎలాంటి పనికైనా మనము మొదట కష్టపడాలి. అలాగే దేవునిలో కూడా ఆత్మీయంగా మనము బలపడాలంటే, ఆత్మీయంగా మనము దేవుని సందులో ఒక మెట్టు ఎక్కాలంటే, ఆత్మీయంగా దేవుని కుడిపార్శ్వమున మనము నిలిచిన వారిగా మార్చబడాలంటే మనం ప్రతిదీ తట్టుకోగలిగిన శక్తి ఉండాలండి. ఈ రోజున మనలో అది తగ్గువైపోతుంది. ఏది? తట్టుకునే శక్తి. నన్ను ఒక మాట అన్నారండి, నేను ఇక రాలేను. నన్ను చిన్న చూపు చూశారండి, నేను అక్కడికి వెళ్ళలేను. లేదా ఇదిగో నా గురించి ఇలా అంటున్నారండి. ఎన్నిసార్లు అండి దేవుని సందులోకి వచ్చి ఒకవేళ పరిచర్య చేస్తున్న అవమానాలు రావచ్చు, దేవుని సందులో ఒకవేళ పాట పాడుతున్న అవమానాలు రావచ్చు, కానీ దానివల్ల దేవుని సందు మనం దూరం కాకూడదు. ప్రతి శ్రమ వెనక దేవుడు దాచిన ఆశీర్వాదాల మూట ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఒక శ్రమ వచ్చిందంటే దాని వెనక రెండంతల ఆశీర్వాదం. ఇందాక నేను చెప్పిన వాళ్ళు చివరిలో చదివించారు కదా, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఎప్పుడు? అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ఈ రోజున మనం అన్నీ అనుకూలంగా ఉంటే ప్రార్థన చేస్తాం, అన్నీ అనుకూలంగా ఉంటే మందిరానికి వెళ్తాం, అన్నీ అనుకూలంగా ఉంటే ఆయన సన్నిధిలో గడుపుతాం. కాను ఈ రోజున అన్నీ అనుకూలంగా ఉండి చేస్తే దానిలో మనకు ఏం పొందుకోగలుగుతాం? మందిరానికి ఒకవేళ వెళ్తున్నప్పుడు ఆటంకం వచ్చిందా? మందిరానికి వెళ్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా ఇవాళ వెళ్ళకూడదు అనేటట్లుగా ఏదైనా ఆటంకం వచ్చింది, అయినా సరే ఈ శ్రమ అయినా సరే, కష్టమైన, నాకు అవమానమైన పర్వాలేదు, నా దేవుని సందులో నేను కనబడతా అని వచ్చిన వారిని నా దేవుడు ఎన్నడూ అనాథలుగా విడిచిపెట్టాడు. ఆమెను చెప్పండి. ఈరోజు ఎంతమంది అండి మన మందిరానికి వచ్చేవాళ్ళు కొందరు తెలుసు. ఒకప్పుడు మందిరానికి రావడానికి, ఇంటి దగ్గర చెప్పడానికి భయపడి, ఇంటి దగ్గర ఇదిగో ఫలానా చోటకి వెళ్తున్నా, ఫలానా పని మీద వెళ్తున్నా అని చెప్పి మందిరానికి వచ్చి ఆరాధన చూసుకుని మళ్ళీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. కష్టంలో అసలు అన్ని అనుకూలంగా ఉండి భక్తి చేయడానికి కూడా, మనం అన్ని అనుకూలంగా ఉండి ప్రార్థన చేయడానికి కూడా వెనకాడతాం. కానీ ప్రార్థన చేయడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో మందిరానికి వెళ్ళడం అంటే ఎందుకు అవసరం అయిపోవటం, మందిరానికి వెళ్ళడం ఏదో కష్టపడడానికి వెళ్తే ఏదో ఒక రూపాయి వస్తుంది కదా అనేవాళ్ళు ఉంటారు.
కానీ కష్టపడితే వచ్చే ఆ రూపాయిని కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి గడిపి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరండి? కష్ట సమయాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, నలిగిపోతున్న పరిస్థితుల్లో, తొట్టిల్లిపోతున్న పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉన్నవారిని నా దేవుడు ఎన్నడూ అనాథలుగా విడిచిపెట్టాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఈ యుద్ధాలు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, బలహీనతలు, వస్త్రహీనతలు, అనారోగ్యాలు, ఏ రకమైనటువంటి ఒత్తిడులు వెంటాడుతున్నా ఇవేమి నా దేవుని నుంచి నన్ను వేరు చేయలేవు అనేటట్లుగా మనము మార్చబడగలిగితే మనము ఎన్నడూ అనాథలం కాదు. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో అందరూ ఉన్నా ఒంటరిగా ఉంటాం, అనాథల్లాగా. అందరూ ఉంటారు, ఒకరికొకరికి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు, ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితి ఉండదు, ఒకరి యోగక్షేమంలో ఒకరు కనుక్కునే పరిస్థితి ఉండదు. అనాథలుగా జీవిస్తున్నాం. ఎందుకని? అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఐక్యత ఉన్న చోట అపవాది రాలేడు. ఐక్యత ఉన్న చోట అపవాది పెత్తనం చేయలేడు. ఐక్యత ఉన్న చోట అపవాది ఏ రకంగా అధికారం చలాయించలేడు. అందుకని వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరికి వారే, ఎవరి దారి వాళ్ళదంటగా. ఇప్పుడు బాగా అందరి చేతిలోకి ఒకటి వచ్చిందిగా. నలుగురు కూర్చున్నా సార్, నలుగురు మాట్లాడుకుంటున్నారా? ఎవరు ఫోన్ వాళ్ళు చూసుకుంటున్నారా? మనందరి బాగా అనుభవమే. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఐక్యత కలిగి ఆయన సన్నిధిలో నివాసం చేయాలి. అయితే ఇక్కడ మనం చదివిన మనం మిమ్మల్ని అనాథలుగా వేడని అంటున్నాడు. మనం ఒంటరిగా అనాథలం అనుకుంటున్నాం. ఏ దారి లేదండి, ఏ దిక్కు లేదండి, అనాథలం అనుకుంటున్నాం. కానీ మన దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు, విడిచిపెట్టేవాడు కాడు. ఆయన మనల్ని బలపరిచి నడిపించబోతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ప్రతిసారి ప్రతి క్షణం ఇంతకు ఈ మాటలన్నీ మనం వినడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య రాకడ త్వరగా రాబోతుంది. ఆమేన్ చెప్పండి. నీవు నేను సిద్ధపడుతున్నామా? నీవు నేను రాకడ కొరకు సిద్ధపడగలిగిన వారిగా ఉంటున్నాం. ఏమోలేండి ఎప్పుడు వచ్చిద్దో, ఏమోలేండి ఎవరికి తెలుసు. అసలు ఈరోజు ప్రాణం పోతే రేపటికి ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఎప్పుడో వచ్చే రాకడ కోసం ఇప్పుడు అన్నీ కడుపు కట్టుకొని ఎలా ఉంటాం? ఎప్పుడో వెళ్ళే రాకడ కోసం ఇప్పుడు అన్నింటినీ మానుకొని మడిగట్టుకొని కూర్చోమంటే ఎలా ఉంటాం? అలా కాదండి, నాకు చక్కగా నేను నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను తింటాను, ఉంటాను. ఆ రాకడ ఎప్పుడు వస్తుందో ఆ సమయం తెలిస్తే చాలండి. ఆ సమయంలో నేను సిద్ధపడతానంటే కుదరదు. సంఘం రాకడ కొరకు సిద్ధపడగలిగిన సంఘంగా మార్చబడాలి. సంఘం అంటే మనం ఒక పేరు పెట్టుకున్న మందిరం అని కాదు. ఈ భూలోకంలో ఎక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో వారందరూ కూడా సంఘమే. ఎక్కడ ఏ పేరు పెట్టుకున్నా, ఏ డెనామినేషన్ పెట్టుకున్నా, ఏ రకంగా ఆరాధన చేసిన వారందరూ కూడా సంఘమే. అయితే ఈ సంఘంలో ఉన్న ఈ భేదాలు, ఈ అభిప్రాయాలు ఇవన్నిటిని అపవాది కలిగించి ఒకరికొకరికి ఐక్యత లేకుండా చేసే పరిస్థితులు, వీటన్నిటిని కూడా మనం కలిసి ప్రతిరోజు కూడా మనం ఒక సంఘంగా ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఆయన రాకడ కేక వినబడినప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? అందరూ ఎక్కడికి వెళ్ళాలండి? ఇందటి పాటలు ఆరాధనలు విన్నాం కదా, మేఘాల మీద ఆయన వస్తాడు. ఆ మేఘాలు మనల్ని తీసుకుని వెళ్తాయి. ఇప్పుడు మనం 1 లక్ష రూపాయల బండి మీద తిరుగుతున్నామేమో, 10 లక్షల కారులో తిరుగుతున్నామేమో, కానీ విలువైన వాహనాన్ని దేవుడు మన కోసం తీసుకురాబోతున్నాడు. ఆ వాహనం ఏంటి? మేఘాన్ని దేవుడు మనకు వాహనంగా చేస్తాడు. ఆ వాహనం మీద మనల్ని ఆయన రాజ్యానికి, ఆయన ఉండే స్థలానికి, అక్కడ 1 నెల 2 నెలలు కాదు, యుగ యుగాలు ఆయనతో ఉండటానికి మనం సిద్ధపడాలి. ఇక్కడ మనకుంటూ నేను అనాథను, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, ఆయనతో కూడా యుగ యుగాలు ఉండాలంటే ఇక్కడ నీవు నేను అనాథను అనుకోక ఆయనతో ఐక్యపడి, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా సమీపాన్ని ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు అనే నిరీక్షణతో అడుగులు ముందుకు వేయగలిగితే ఈ రోజున ఈ మాటలు వింటున్నాం. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ఇంతకీ అక్కడ మనం చదివిన మాటలు గమనిస్తే ఎన్నో చోట యుద్ధ సమాచారాలు వింటున్నాం. కొంతకాలం క్రితం మనం రష్యా, ఉక్రెయిన్ రకరకాల యుద్ధాలు విన్నాం. తెగుళ్ళు 2020 నుంచి ఎన్ని తెగుళ్ళు చూసామో, ఎంతమంది ఆకులు రానట్లుగా రాలిపోవడం చూసామో, ఎన్ని కోట్లు సంపాదన ఉన్నా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలిగిన స్థితి ఉన్నా ప్రాణానికి విలువ లేదు, గ్యారంటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఎన్నోసార్లు ఆయన సన్నిధిలో ఉన్న మనం ఏం చేయాలి? ఆయన రాకడ త్వరగా రాబోతుంది. ఆ రాకడ సమయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఒకసారి ఆమోసు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆమోసు ప్రవచన గ్రంథం పేజీ నెంబర్
ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. సిద్ధపడాలి. యేసయ్య రాబోతున్నాడు, యేసయ్య త్వరగా రాబోతున్నాడు అని వింటున్నాం కదా. ఆయన రాబోతున్నాడు అని వింటున్న మనం, తెలుసుకుంటున్న మనం, ఆయన సన్నిధిని కనబడడానికి, ఆయన సన్నిధిని నిలబడడానికి మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడతాం, ఏ విధంగా సిద్ధపడతాం, ఎలా సిద్ధపడాలి అనే కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, ఇక్కడ రాస్తున్న మాట, భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, కరువు వస్తుంది, ఊరి మీదకి ఊరు లేస్తుంది, మనిషి మీదకి మనిషి లేస్తున్నాడు. ఒక వ్యక్తి బాగున్నాడు అనుకుంటే ఆ బాగున్న వ్యక్తిని చూసి వారాడైన వ్యక్తి ఇంకొక వ్యక్తి, నాకంటే వీళ్ళు బాగుంటారా, నాకంటే వీళ్ళు సంపాదిస్తారా, నాకంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారా, నాకంటే వీళ్ళు అంతస్తులు కడతారా అనుకొని వారవలేని స్థితిలో, ఒక మనిషి ఎదుగుతుంటే సహించలేని స్థితిలో ఆ మనిషిని ఎలాగైనా పతనం చేయాలి, ఆ మనిషిని ఎలాగైనా లేకుండా చేయాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ భూమి మీద లేరు. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ కారణాలన్నిటికీ, జరుగుతున్న ఈ సంభవాలన్నిటికీ కారణం ఏంటంటే ఆయన రాకడ త్వరగా రాబోతుంది. సంఘమా, నీవు సిద్ధపడుతున్నావా? సంఘమా, దేవుని రాకడ కొరకు సిద్ధపడగలిగిన జనాంగంగా మార్చబడుతున్నావా? ఇక్కడ చదువుతున్నాం ఆమోస్ ప్రవచన గ్రంథంలో ఏమని చదువుతున్నాం? నీవు దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడాలి. ఈ రోజున సిద్ధపడుతున్నారా? అన్నిటికీ సిద్ధపడతాం. ఊరు వెళ్ళడానికి సిద్ధపడతాం, స్కూల్కి పంపించడానికి సిద్ధపడతాం, ఉద్యోగానికి వెళ్ళడానికి, వ్యాపారానికి వెళ్ళడానికి, ఏ పనికి ఎక్కడికి వెళ్ళాలంటే ప్రతి దానికి సిద్ధపడుతున్నాం. ఈ రోజున దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? ఏమండి, ఆ మాట చెప్తే మాకు కొంచెం భయం వేస్తుందండి. ఎందుకంటే సిద్ధపడడం అప్పుడే, మా వయసు ఎంతని, మాకు ఇంకా చాలా వయసు ఉందండి, చాలా మేము అనుభవించాలండి, చాలా మేము చూడాలండి అని అనుకుంటున్నాం. చూడాలి, వయసు ఉంది, వాస్తవమే. కానీ నీవు దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడు. సన్నిధి అంటే మందిరం, మందిరంలోకి రావడానికి సిద్ధపడుతున్నాం. ఈ మందిరంలోకి రావడానికి సిద్ధపడుతున్న నీవు నేను, ఈ మందిరంలోకి వచ్చిన నీవు నేను ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగిన సంఘంగా మార్చబడుదుముగాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనం సిద్ధపడాలి. ఒకవేళ ఏ అపవిత్రత నాలో వచ్చింది, ఏ అవిధేయత నాలో వచ్చింది, ఏ విచ్చలవిడితనం ఒకవేళ నాలో వచ్చింది, దేవునికి అయిష్టమైన కార్యం నాలో ఏదో వచ్చిందని సరిచేసుకుంటూ, ప్రతి దినము పశ్చాత్తాపడుతూ, ప్రతి దినము మనల్ని మనం వాక్యం అనే ఉదక స్నానము చేత పరిశుద్ధపరుచుకుంటూ సిద్ధపడాలి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఎన్నిసార్లు సిద్ధపడుతున్నాం? మూలవాక్యాలు వింటూ వచ్చాం, మిమ్మల్ని అనాథలుగా విడవనని. మూలవాక్యాలు వింటూ వచ్చాం, ఇదిగో అనాథలు ఎందుకు విడవనంటున్నాడు. ఈ పరిస్థితులు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, వస్త్రహీనతలు, ఎన్నో రకరకాల మనిషి మీద లేవడం, రాజ్యం మీద రాజ్యం లేవడం, ఇవన్నీ వింటూ వస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి అంటున్నాడు, మీరు సిద్ధపడాలి. యేసయ్య రాకడ త్వరగా రాబోతుంది. ఆ రాబోతున్న రాకడకు నీవు సిద్ధపడుతున్నావా? రాబోతున్న రాకడకు నేను సిద్ధపడుతున్నానా? ఏమండి, ఎవరు చూడొచ్చాడండి? ఈ పూట నాకు తింటాకు ఒక ముద్ద ఉంటే చాలండి, కట్టుకోవడానికి ఒక వస్త్రం ఉంటే చాలండి, బ్రతకడానికి ఏదైనా ఒక జీవనాధారం ఉంటే చాలండి అనుకుని సరిపెట్టేసుకుంటున్నాం. ఇందాడు విన్నాం కదా, ఎక్కువగా ఐశ్వర్యం కానీ ఎక్కువగా దరిద్రత కానీ వద్దు, ఏ పూట కాబట్టి. పౌలు గారు కూడా అదే అంటాడు, అయ్యా నేను ఎక్కడ హెచ్చిపోకుండా నన్ను మరీ భేద స్థితిలో ఉంచకు, అలా అని చెప్పి సంపన్న స్థితిలో ఉంచకు. సంపన్న స్థితిలో ఉంచితే అసలు నా దేవుడిని మర్చిపోతానేమో, భేద స్థితిలో ఉంటే నా దేవుడు నాకు ఇలా చేశాడేంటి అని నిన్ను దూషిస్తానేమో. నేను ఎక్కడ హెచ్చిపోకుండా నాలో తగుమాత్రం నాకు కలుగు చేయ్యా అని వేడుకుంటున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రతి దానిలో ప్రతి క్షణంలో సిద్ధపడాలి. ప్రతి క్షణం మనం సిద్ధపడగలిగిన జనాంగంగా మార్చబడాలి. ఎందుకని? యేసయ్య రాకడ త్వరగా రాబోతుంది. ఆమె చెప్పండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నవాడు ఆలస్యం చేస్తాడా? త్వరగా వస్తాడా? ఇప్పుడు మన ఇంటికి డ్యూటీ దిగి వస్తుంటారు, ఎక్కడున్నారని ఫోన్ చేశాను అనుకో, వచ్చేస్తున్నాను అని అంటారు.
వచ్చేస్తానన్న వ్యక్తి ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో 15 నిమిషాలకో 20 నిమిషాలకు ఇంటికి వస్తారు కదా. అలాగే వస్తున్నాను అన్నాడంటే మన ప్రభు ఎక్కడున్నాడు? మార్గమధ్యంలో ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు? సంఘం రూపాంతరం చెందాలి, సంఘం దిద్దబడాలి, సంఘం కడగబడాలి. మనం కోరుకునేది ఏంటి తెలుసా? ఏమంటే దిద్దబడడం, కడగబడడం ఇలాంటివన్నీ మాకు వద్దండి, ఆశీర్వాదం మాకు ఇవ్వండి, మేము ఆశీర్వాదం ఉంటామని చెప్పండి. ఏం చేసినా, ఎలా బ్రతికినా, ఎలా ఉన్నా మేము ఆశీర్వదించబడతామని చెప్పండి చాలు. ఆశీర్వదించబడతామని చెప్తే చాలు, మనం సంతోషంగా వెళ్ళిపోతాం. కానీ ఆశీర్వాదంతో పాటు కూడా మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగిన వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడుదుము గాక. అలా తీర్చిదిద్దబడాలంటే ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధిని కనబడుటకై సిద్ధపడాలి. ఇంతకీ ఎవరు ఆయన రాకడలో కనబడతారు? ఎలా ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి? ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. ఈ రోజున మనము ఎలా ఉంటాం? దేవుని రాకడ గురించి సిద్ధపరచబడాలి అంటే ఎలా సిద్ధపడాలి? అసలు ఆయన రాకడలు ఎవరు కనబడతారు? అర్థమవుతుందండి? మనం ఎలా సిద్ధపడాలి? ఆయన రాకడలు ఎవరు కనబడతారంటే ఇక్కడ రాసిన మాట చదవండి ఒకసారి మరలా 5:23. సమాధానకర్తయగు దేవుడే పరిశుద్ధపరచాలి. గట్టిగా ఆమె చెప్పండి. అంటే మొట్టమొదట మనం ఏమవ్వాలో తెలుసా? ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగిన వారికి ఉండాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకునే వారిగా మార్చబడుదుము గాక. సమయం అయిపోయింది. కొన్ని మాటలు మీకు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆ పరిశుద్ధ జనాంగంగా, ఆ పరిశుద్ధ గుంపులో మనము చేర్చబడే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. మనకు తెలిసిన చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధత గురించి. పరిశుద్ధత ఎలా ఉండాలో, పాపం ఎలా ఉంటుందో ఎన్నో విషయాలు మనం వింటూ వచ్చాం. అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడితే, పరిశుద్ధత కలిగిన జనాంగంగా మనం తీర్చిదిద్దబడితే, ఒక్క మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి తీసిన వాళ్ళు. మీరు విధేయులైన పిల్లలై మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. అంటే మనల్ని పిలిచిన దేవుడు, సేవకునిగా పిలిచిన దేవుడు, విశ్వాసిగా పిలిచిన దేవుడు, పరిచారకుడిగా పిలిచిన దేవుడు, దేవుని సన్నిధిలో నమ్మకముగా పరిచర్య చేసే ఆ పని విషయంలో పిలిచిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. అయితే ఆయన పిల్లలమైన మనం, ఆయన పోలికలో ఉన్న మనం, ఆయన రూపాంతర అనుభవంలోకి మార్చబడుతున్న మనం పరిశుద్ధులుగా మార్చబడాలి అని అనుకున్న మనం ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజట మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కనపడాలి. అంటే సమస్త ప్రవర్తన, మందిరంలో ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, బయటికి వెళ్ళినాక ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, పనిచేసే స్థలంలో ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, ఇంటి దగ్గర ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ మనం ఇంట్లో మాట్లాడినట్లు మందిరంలో మాట్లాడలేము, ఉద్యోగం దగ్గర ఇంట్లో మాట్లాడినట్లు మాట్లాడలేము. ప్రతి స్థలంలో కూడా ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క ప్రవర్తన కలిగి మాట్లాడతాం, ఆ విధంగా నడుచుకుంటాం. అయితే మనమట అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా మాట్లాడేవారిగా కాక, మనం ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ మనం పని చేస్తున్నా, ఎక్కడ మనం వాక్యం వింటున్నా, ఎక్కడ మనం ఇంట్లో కుటుంబంగా ప్రార్థనలో కూడుకుంటున్నా, ప్రతి సమస్త విషయములలో, సమస్త కార్యములలో మన సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మార్చబడాలి. అలా మార్చబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మీరు ఆలోచించండి,
దీని గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన పరిశుద్ధత గురించి చాలాసార్లు మీరు విన్న మాటలే. ఇప్పుడు సమయం లేదు, కొంచెం సమయం ఆలస్యమైంది, అయినా మీరు ఓపికగా వింటున్నారు కదా. ఈ రోజున సమస్త విషయాల్లో, సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలి. పరిశుద్ధతతోనే మనం నింపబడాలి. ఒక వ్యక్తి చిన్న పిల్లాడిని చక్కగా స్నానం చేయించింది, ఒంటి నిండా పౌడర్ రాసింది, చక్కటి కొత్త వస్త్రాలు కట్టింది. వాడిని బురదలోకి వెళ్ళి ఆడుకోవద్దురా అంటే ఆ పిల్లాడు వింటాడండి? బురదలోకి వెళ్ళకుండా బురదలోకి వెళ్తాడు. ఒక మాట చెప్తున్నాను వినండి. పౌడర్ రాసినప్పుడు, కొత్త వస్త్రాలు కట్టినప్పుడు, స్నానం చేసినప్పుడు అవసరమైతే తల నిండా ఇలా తీసి దిష్టి తీసినట్టుగా అంటారు కదా పెద్దలు, తల్లులు. అలా అని ముద్దు పెట్టుకుని నా బంగారు కొండే, నా వజ్రాల మూటే అని ఎన్నో మాటలు చెప్తారు. సరే, వాడు బురదలో ఆడుకుంటున్నాడు, ఒంటి నిండా బురద అంటింది. వినండి, ఒంటి నిండా బురద అంటింది. ఇంక రకరకాలుగా వాడు ఏదన్నా ఒకటికో రెండుకో వెళ్ళి దాన్ని చేత్తో అటు ఇటు కదిపాడు అనుకోండి, అప్పుడు వాడు అది ఒంటికి రాసుకుంటుంటే అప్పుడు వెళ్ళి నా బంగారు కొండే ఎంత బాగా చేస్తున్నావురా అని ముద్దెట్టుకుంటుందండి. ఎందుకని? ఇక్కడ కుమారుడే కదా, ఇక్కడ కొడుకే, అక్కడ కూడా కొడుకే. మరి ఇక్కడ అంత గారాభంగా, అంత ప్రేమగా, అంత అల్లారు ముద్దుగా నా బంగారు కొండే అన్న తల్లి అక్కడికి వెళ్ళేసరికి ఏమంటుందో తెలుసా? ఇట్లా చేసుకున్న వెంటనే చెప్పి 2 పీకుతుంది అవసరం అయితే. అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ కడిగి మళ్ళీ శుభ్రం చేసి అప్పుడు ముద్దు పెట్టుకుంటుంది. ఈ రోజున ఒక తల్లి తన కడుపును పుట్టిన బిడ్డనే కొంచెం అపరిశుద్ధంగా ఉంటే ప్రేమించలేకపోతున్నాడు. కొంచెం అపరిశుద్ధంగా, అపవిత్రత కలిగి ఉంటే ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. మీరు ఆలోచించండి, అది పట్టుకోవడానికి కూడా కొంచెం ఆలోచించి పట్టుకొని వెళ్ళి త్వరగా నీళ్ళతో కడుగుతారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం, ఒక తల్లి తన బిడ్డ అపవిత్రత అంటుకుంటేనే ఆ తల్లి బిడ్డను పట్టుకోవడానికి ఆలోచిస్తుంది. ఈ రోజున ఆయన బిడ్డలమైన మనం, ఆయన రూపంలో ఉన్న మనం, ఆయన పోలికలో ఉన్న మనం, ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులుగా జీవించాలి. ఎప్పటి వరకు? ఒక పూట, 2 రోజులు, లేదా ఒక నెల రోజులు, ఒక సంవత్సరం కాదు. సమస్త ప్రవర్తన యందు, సమస్త విషయాలలో మనం ప్రతిరోజు కూడా పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా జీవించుదుముగాక. అలా జీవించిన వారు దేవుని రాకడ కొరకు సిద్ధపడతారు. అలా జీవించిన వారు దేవుని రాకడలు ఎత్తబడే గుంపులో ఉంటారు. ఈ రోజున ఆ గుంపులో మనం లేకుండా విడవబడితే, ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇంత కన్నీరు గార్చి, ఇంతగా దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ విడవబడే గుంపులో ఉంటే అంతకంటే బాధాకరం ఇంకొకటి ఉండదు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మీరు పరిశుద్ధత కలిగిన వారిగా మార్చబడుదురుగాక. దేవుని రాకడ కొరకు సిద్ధపడగలిగిన వ్యక్తులుగా మార్చబడుదురుగాక. ఇంక 2 విషయాలు, ఇంక మొదటి మాట ఇంకా అవ్వలేదు. 2 విషయాలు మీకు ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. మనం ఎలా రాకడ కొరకు సిద్ధపడతామనంటే దేవుని చిత్తం చేయాలి. ఆయన చిత్త ప్రకారం, మన ఆలోచనలు కాదు, ఆయన చిత్తం, ఆయన ఆలోచన చేస్తే రాకడ కొరకు సిద్ధపడతాం. 3వది ఏంటో చెప్పనా? శ్రమలలో కూడా మనం సంతోషంగా భరించాలి. మనం ఈ మాట అంటే మీకు కొంచెం బాధ అనిపిస్తుంది, ఏంటి శ్రమలో సంతోషంగా భరించాలంటాడు అని అనుకోవచ్చు. శ్రమలైనా, ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నా మేమైనా, వింటున్న మీరైనా, ఏ శ్రమలు రాని మనిషి లేడు. మనుషులం కదండి, భూమి మీద బ్రతుకుతున్నాక ఏదో ఒకటి శ్రమలు ఉంటాయి. కానీ ఆ శ్రమలలో కూడా సంతోషిస్తే మనం దేవుని రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ఉంటాం. ఆమెను చెప్పండి. ఈ 3 విషయాలు మనసులో పెట్టుకోండి. మిగతా 2 మాటలు వచ్చేవారని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మనం దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో సిద్ధపడాలంటే మొట్టమొదటిది మనం ఏం కలిగి ఉండాలి? అందరు చెప్పండి. పరిశుద్ధత కలిగి ఉండాలి. 2వది దేవుని చిత్తం చేసేవారై ఉండాలి. 3వది శ్రమలలో కూడా సంతోషించేవారై ఉండాలి. ఆమె చెప్పండి. ఈ 3 మనం కలిగి ఉంటేనంట ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని వెర్రి వాళ్ళగా చూస్తారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని వీళ్ళది కూడా బ్రతికేనా అన్నట్లుగా చూస్తారు. కానీ దేవుడు అంటాడు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా. ఈ రోజున అట్టి నమ్మకమైన వారికి మనం మార్చబడితే ఆయన రాకడలు ఎత్తబడటం, అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకున్నట్లుగా మనం ఆయన రొమ్మును ఆనుకునే వారిగా సిద్ధపడతాం. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ప్రతిరోజు ఆశీర్వాదాలు, దీవెనలు, ఎన్నో మాటలు వింటున్నాం కదా.
పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి నేను కూర్చొని వాక్యం చూసుకుంటే ఈ మాట నాకు దర్శించాడు. అందుకే ఆ మాట నేను సిద్ధపరచుకొని ఉదయకాలం మాట్లాడదామని అనుకున్నాను, కానీ సమయం చాలేదు. కానీ ఎంతైనా మనము పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగానే ఉండాలి. అంటే పరిశుద్ధత లేదు మీలో అని నేను ఎవరిని అనట్లేదు. మనం ఇంకా పరిశుద్ధులుగా, దేవుని ఆత్మచేత నింపబడి ఇంకా పరిశుద్ధత కలిగిన వారిగా, ఇంకా దేవుని సొత్తుగా మార్చబడే వారిగా, ఇంకా దేవుని కొరకు నడిపించబడే వారిగా మనందరినీ ప్రభువు నడిపించునుగాక. ఈరోజు నీ మాటలు విన్న మనందరి బ్రతుకులు మూలవాక్యం ఏమన్నావు? మిమ్ములను ఆయన అనాథలుగా విడువడు. గుర్తుపెట్టుకోండి. ఏమండి నేను అనాథనండి అని ఎవరు అనకండి. మనం ఎన్నడూ అనాథలం కాదు. మన దేవుడు మనకున్నాడు, ఆమెను చెప్పండి. మన ప్రభువు మనకున్నాడు, ఆమెను చెప్పండి. మనం ఆరాధించే దైవం మనకున్నాడు, ఆమెను చెప్పండి. ఈ లోకంలో ఎవరు చెయ్యి విడిచినా ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. అయితే మనము రాకడ కొరకు సిద్ధపడగలిగే గుంపులో ఉండాలి. రాకడ కొరకు ఎలా ఎత్తబడతామో, ఎలా సిద్ధపడాలో క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేసి వచ్చే వారం ఈ మాటలన్నిటిని మనం జాగ్రత్తగా విందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన. అయ్యా, నేను నీ రాకడ కొరకు సిద్ధపడగలిగిన గుంపులో ఉండాలి. నేను నీ రాకడ కొరకు ఎత్తబడగలిగిన గుంపులో ఉండాలి. నన్ను ఆ విధంగా స్థిరపరచవా? నన్ను ఆ విధంగా స్థిరపరచవా? నన్ను ఆ విధంగా బలపరచమంటే ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. రాకడ కొరకు సిద్ధపడగలిగిన గుంపులో నీవు నేను ఉండాలని ఒక్క క్షణం ఆయన సందులో ప్రార్థన చేసుకోండి. ఆ విధంగా నేను ఉండడానికి నన్ను సిద్ధపరచయ్యా. ఆ విధంగా నేను బ్రతకడానికి నన్ను బలపరచయ్యా. అయ్యా, నేను పరిశుద్ధత కలిగి జీవిస్తా, నేను పరిశుద్ధత కలిగి బ్రతుకుతా, నేను పరిశుద్ధత కలిగి జీవిస్తా. నీ చిత్తం చేసే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. నీ చిత్తం చేసే వ్యక్తిగా నేను ఉంటాను ప్రభువా. నా పట్ల కార్యాన్ని చేయండి అయ్యా, నా పట్ల కార్యాన్ని చేయండి అయ్యా అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధత కలిగి నేను జీవిస్తానని, నీ చిత్తం చేస్తానని, ఎన్ని శ్రమలైనా ఆ శ్రమంలో కూడా నేను సంతోషంగా జీవిస్తానని ఒక క్షణం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి ప్రభా. ఇదిగో నాయన దేవ తండ్రి ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా నీవే జ్ఞాపకం చేసుకుని దేవ తండ్రి ప్రభా వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవ తండ్రి ప్రభా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం దేవ తండ్రి ప్రభా. ఇదిగో సెలవిచ్చిన రీతిగా దేవ తండ్రి ప్రభా ఏ ఒక్కరిని ప్రభా అనాథులుగా ప్రభా విడువనని ప్రభా సెలవిచ్చిన రీతిగా ప్రభా మీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవ తండ్రి ప్రభా, దైవా తండ్రి ప్రభా ఉన్న కాలంలో దేవ తండ్రి ప్రభా తల్లిదండ్రులు ప్రభా బిడ్డలను విడిచిన దేవ తండ్రి భార్యాభర్తలు ప్రభా అయా తండ్రి ప్రభా ఎడబాటుగా ఉన్న దేవ తండ్రి ప్రభా నీ విడువను ప్రభా ఎడబాయనని ప్రభా సెలవిచ్చున్న రీతిగా వందనములు స్తోత్రములు స్తోత్రం ప్రభా. అటు రీతిగా దేవ తండ్రి ప్రభా అయా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా నమ్మకమైన దేవుడ ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో దేవ తండ్రి ప్రభా మీపై ప్రభా మాకు అటువంటి విశ్వాసం కూడా ప్రభా మాపై దేవా తండ్రి ప్రభా అయా కల్పించు తండ్రి. వందనములు స్తోత్రములు స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి ప్రభా మేము విశ్వాసంలో ఎదగడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా మా చూపుని బట్టి కానీ దేవ తండ్రి ప్రభా, మా మాటను బట్టి కానీ దేవ తండ్రి ప్రభా, మా ప్రవర్తనను బట్టి కానీ దేవ ప్రభా, మా సమస్త ప్రవర్తనలో దేవ తండ్రి ప్రభా పరిశుద్ధులై ఉండులాగన ప్రభా మీరే సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ప్రభా. అవును దేవా, అటు రీతిగా తండ్రి ప్రభా ప్రభా మార్చగలిగిన దేవుడు నీవే కదా తండ్రి ప్రభా. వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా ఏ ఒక్కటి దేవా తండ్రి ప్రభా మా పాత ఆలోచనలు బట్టి కానీ మా తలంపులు బట్టి కాక దేవా తండ్రి ప్రభా కేవలం నీ చిత్తానుసారం ప్రభా మేము నడుచుకునే వారికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా మీకే వందనములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా కేవలం నీ చిత్తమే ప్రభా నెరవేర్చలాగా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి నాయన ఇదిగో నాయన ప్రభా, ఇదిగో ప్రభా ఎంతో మంది నాయన దేవ తండ్రి ప్రభా ఎన్నో కష్టంలో దేవ తండ్రి ప్రభా నష్టంలోనూ ఉండగా దేవ తండ్రి ప్రభా వాటిని మేమందరం దేవ తండ్రి ప్రభా వాటిలో నిలబడి ప్రభా వాటిని జయింపగలిగే దేవ తండ్రి ప్రభా శక్తిని మాకు అనుగ్రహించు తండ్రి. వందనములు స్తోత్రములు స్తోత్రం ప్రభా. అవును దేవ తండ్రి ప్రభా ఏ అయితే అవసరములతో ప్రభా అయా నీ సన్నిధిలోను ప్రభా నీ నామంలో వేడుకొనిచున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. అవును దేవ తండ్రి ప్రభా, ఇదిగో నిన్ను ప్రభా అయా తెలుసుకున్న వారు ప్రభా
ఇంకెవరైనా తండ్రి ప్రభ ఉంటే గనక ప్రతి ఒక్కరి మోకాలు ప్రభా నీ సన్నిధిలో వంగలాగిన సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, వృద్ధులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, మీకే వందనములు. స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరి ఆరోగ్యం బట్టి ప్రభా నీకే అర్పిస్తున్నాం దేవ తండ్రి. స్తోత్రం ప్రభా. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించిన తండ్రి. స్తోత్రములు ప్రభా. ఇదిగోనే తండ్రి ప్రభా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. స్తోత్రములు ప్రభా. అయా తండ్రి ప్రభా, ఇదిగో విశ్వాసం నుంచి తండ్రి ప్రభా తొలగిపోవచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, అయా పడిపోకుండా ప్రభా మరింత బలపరచుని తండ్రి. వందనములు. స్తోత్రములు ప్రభా. ఇదిగో బలహీనమైన మనసును జ్ఞాపకం చేసుకుని తండ్రి. స్తోత్రం ప్రభా, నీవే బలపరచుని తండ్రి. వందనములు. స్తోత్రం ప్రభా. అవును దేవత, ఇదిగో ప్రభా ఐక్యముగా ఉంటే నాయన దేవ తండ్రి ప్రభా, ఏ సాతాను శోధనలు ప్రభా మమ్మల్ని జయింపలేవు కదా నాయన తండ్రి ప్రభా. వందనములు. స్తోత్రం ప్రభా. మేమందరూ దేవ ప్రభా మీకు నామంలో మీకు ప్రభా మీలో ప్రభా మేము ప్రభా ఐక్యముగా ఉండడానికి సహాయం దయచేయం తండ్రి ప్రభా. ఒక సంఘముగా దేవ తండ్రి ప్రభా, అయా ఇదిగో నైనా రాకడ సమయం ఉంది ప్రభా, అయా ఆకాశ మేఘ రూపుడు ప్రభా రావచ్చున్న ప్రభా నీలో ప్రభా అయ్యా తండ్రి ప్రభా మేము కూడా ఎత్తబడడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రం ప్రభా. అటువంటి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించిన దేవ తండ్రి ప్రభా వాటి అంతటికీ నాయన తండ్రి ప్రభా మేము సిద్ధపరచబడేలాగన ప్రభా అయ్యా మీరే ప్రభా తీర్చిదిద్ది నాయన తండ్రి ప్రభా, అయ్యా సమస్త విషయంలోను దేవ ప్రభా మా ప్రవర్తన ఎందు తండ్రి ప్రభా పరిశుద్ధులై ఉండులాగన ప్రభా మీరే మాకు సహాయం శక్తిని అనుగ్రహించమని ప్రభా ఇదిగో నాయన తండ్రి ప్రభా రాజుగా రాయనున్న యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో పాలు పంపులు పొందిన ప్రతి వారికిని వారి కుటుంబాలకును ఈ వారమంతా చేసుకునే ప్రతి చేతి పనులకును వ్యాపారాలకును ఉద్యోగాలకును బిడ్డల చదువులకును ఈ వారమంతా వెళ్ళే ప్రతి ఒక్క మార్గాలకును వారి కుటుంబాలకును ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక.